హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదిగోండి మామిడికాయ తోటిగా వర్షం పడుతుంది కదా, ఇలాగ తొక్క తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తింటుంటే వర్షంలో చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తినండి. మామిడికాయని ఇలాగ తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇందులోన ఉప్పు కారం వేసుకొని వర్షం పడుతుంది బాల్కనీలో కూర్చొని బజ్జీలు పకోడాలు అలా కాకుండా ఇలాగ మామిడికాయ ముక్కల్లో ఉప్పు కారం చల్లుకొని తింటే కూడా వర్షంలో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా. నేను కూడా ఇప్పుడు వాయిస్ చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు కూడా చేసుకొని తినండి, ఓకేనా? ఇదిగోండి పప్పు చేసేసాను, పప్పు చారులో మీకు ఒక చిట్కా చెప్తాను చూడండి. మనము కందిబ్యాళ్ళు శుభ్రంగా కడిగి టమాటాలు కారం పసుపు వేసినప్పుడు కొంచెం ఒక స్పూను జీలకర్ర వేసి ఉడికించుకోండి. కందిబ్యాళ్ళు చాలా బాగుంటుంది పప్పు చారులో. కంపల్సరీ జీలకర్ర వేసుకోండి ఒక స్పూను. ఇంకా పప్పు చారు గుమగుమలాడుతుంది అన్నమాట. ఇంకా ఆనియను కరివేపాకు తర్వాత జీలకర్ర ఆవాలతోటిగా తాలింపు వేసాను. ఇంకా చారు అయితే సూపర్ ఉంది. పప్పు చారు చేస్తే మా అమ్మ కంపల్సరీ జీలకర్ర వేసి కందిబ్యాళ్ళు ఉడికిస్తుంది అన్నమాట. ఇలాగ చారు ఉడికేటప్పుడు కాదు, కందిబ్యాళ్ళు మనం ఉడికించేటప్పుడు జీలకర్ర వేసుకోండి, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోన ఇంకా ఏం చేస్తున్నానంటే వంకాయలు లేతగా చాలా బాగున్నాయి. అయితే పప్పుచారులోకి వంకాయలు వేపుడు చేసుకోండి, చాలా బాగుంటుంది కాంబినేషను. ఇంకా మా మిద్దె పైన తోటకూర మొలిచిందనమాట. అంటే నేను కొత్తిమీర మెంతం కూర తర్వాత తోటకూర ఇత్తనాలు చల్లుతుంటాను. ఇంకా తోటకూర తీసుకొచ్చి వంకాయ తోటకూర ఫ్రై అన్నమాట. కాంబినేషన్ చాలా బాగుంది. ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఫస్ట్ పక్షులకు పెడుతున్నాను. ఇదిగోండి మా ఇంటికి పక్షి ఒకటి వచ్చేసింది కదా, పక్షికి పెడుతున్నాను. ఇంకా అది నా వైపు చూస్తుంది. చల్లగా అయిపోయిందిలే ఇంకా తిను అంటే నా వైపే చూస్తుంది అన్నమాట. ఇలాగ మనం తినేటప్పుడు పక్షులకి ఏదో ఒకటి కొద్దిగా పెట్టి తినాలి, మంచిది అన్నమాట. మంచి అలవాటు, అలాగా మంచి అలవాటు చేసుకోండి. ఇదిగోండి ఇంకా చారు తర్వాత వచ్చేసి అన్నము. ఇందాక వంకాయ వేపుడు చేశాను కదా తోటకూర వేసి. తోటకూర వంకాయ ఫస్ట్ టైం వింటున్నారు కదా మీరు కాంబినేషను. లేదంటే వంకాయ మెంతం కూర, లేదంటే వంకాయ ఆలుగడ్డ ఇలా చేస్తారు. కానీ వంకాయలో తోటకూర పెట్టి, ఇంకా మా అమ్మ అయితే రొయ్యలు ఎండి చేపలు పెట్టి చేస్తుంది. చాలా మా అమ్మవే ఇవన్నీ వంటలన్నీ మా అమ్మ చేసేటివే, నేను చేసే వంటలన్నీ మా అమ్మ నేర్పించినటివే అన్నమాట. నాకు ఇష్టం మా అమ్మ చేసే వంటలు అంటే. వర్షం చూడండి ఎంతలా ఎండలు దంచి కొట్టినాయో, ఇప్పుడు వర్షాలు కూడా ప్రశాంతంగా చల్లగా వాతావరణము హాయిగా ఉందన్నమాట. లేకుంటే ఎండలు అయితే అబ్బబ్బబ్బా అస్సలు ఏం ఎండలు ఉండే ఈ సంవత్సరము. ఇప్పుడు వర్షాలతోటిగా ఇప్పుడు బాగుంది, చల్లగా అయిపోయింది వాతావరణము. మీ ఊర్లో కూడా పడుతున్నాయి ఆ వర్షాలు? మా కర్నూలులో అయితే బాగా చల్లగా అయిపోయింది వాతావరణము. కర్నూలు ప్రజలు ప్రశాంతంగా చల్లని వాతావరణము ఎంజాయ్